ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లోని తన పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలు కావడంతో పాటు పొగ పీల్చటం వల్ల స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. ప్రస్తుతం సింగపూర్లోని ఒక ఆసుపత్రిలో అతనికి చికిత్స అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కుమారుడికి ప్రమాదం జరిగిందని తెలియగానే ఆయన తన పర్యటనను ముగించుకొని సింగపూర్ చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ నేరుగా ఆసుపత్రికి చేరుకొని తన కుమారుడి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను ఆరా తీశారు. మార్క్ శంకర్ని చూశానని, త్వరగానే కోలుకుంటున్నాడని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఎమర్జెన్సీ వార్డు నుంచి మార్క్ శంకర్ని జనరల్ వార్డుకి షిఫ్ట్ చేసినట్టు తెలుస్తోంది. గాయాల తీవ్రత తగ్గే వరకు అంటే 3 రోజుల నుంచి 5 రోజుల పాటు మార్క్ శంకర్ ఆసుపత్రిలోనే ఉండే అవకాశాలున్నాయని సమాచారం అందుతోంది. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆక్సిజన్ మాస్క్ పెట్టుకున్న శంకర్ తాను బాగానే ఉన్నానని సిగ్నల్ ఇచ్చాడు. అయితే చేతికి బాగా గాయాలైనట్టు ఈ ఫోటోను చూస్తే అర్థమవుతుంది. మార్క్ శంకర్ ప్రమాదం నుంచి బయటపడటంతో మెగా కుటుంబంతో పాటు జనసేన శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే మార్క్ శంకర్ని చూసేందుకు పవన్ అన్న చిరంజీవి, వదిన సురేఖతో కలిసి సింగపూర్ చేరుకున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్కు జరిగిన ప్రమాదంపై సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్కు ప్రమాదం జరగటంపై ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ స్పందించారు. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్కు గాయాలైన విషయం ఆందోళన కలిగించింది. సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న శంకర్ త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని సీఎం చంద్రబాబు ట్విట్టర్ ద్వారా స్పందించారు. మంత్రి నారా లోకేష్ సైతం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ వెంటనే కోలుకోవాలని వారు ప్రార్థించారు. ఈ ఘటనపై మాజీ సీఎం జగన్ సైతం స్పందించారు. సింగపూర్లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డారని తెలిసి నేను షాక్ అయ్యాను. ఆయన త్వరగా మరియు పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అంటూ జగన్ ట్వీట్ చేశారు.